ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి గనక మనం చూసుకున్నామంటే అనేక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయండి. అలాగే వీటితో పాటు కొంచెం ఉద్యోగస్తులకి ఆటంకాలు లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా మీకు పనులు నెమ్మదిగా పూర్తవటం, ఆటంకాలు కలుగుతూ ఉండటం, దీంతో పాటు ఆర్థికంగా కూడా మీరు ఎంతో అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో కూడా ఇబ్బందులు లాంటివి కలగటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు, తర్వాత కంపెనీకి సంబంధించిన మేనేజర్లు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీటన్నిటితో పాటు మీరు గనక కొత్త ఉద్యోగం కానీ లేకపోతే కొత్తగా ఏమైనా పనులు కానీ మొదలు పెట్టాలనుకుంటే దానికి సంబంధించి మాత్రం మీకు కొంత ప్రాబ్లం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అంత అనుకూలమైన టైం కనిపించట్లేదు. దీంతో పాటుగా ఏ పనులు మొదలుపెట్టినా కూడా అవి స్లోగా పూర్తవుతాయి అని మాత్రం చెప్పుకుంటున్నాం. విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ అవసరము. దీంతో పాటుగా భూగృహ సంబంధ విషయాలలో చికాకులు లాంటివి ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, ఏవైనా రుణాలు తీసుకోవాలన్నా కూడా మీరు ఏమైనా పేపర్లు లాంటివి పెట్టడం, లేకపోతే కొత్తగా ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి లోన్స్ లాంటివి తీసుకోవటం, ఇలాంటివి రెండూ చెప్పాను. దీంతో పాటు ఇవాళ నేను ఇంకొక మాట చెప్తున్నది ఏంటి అని అంటే, మీ భూగృహ సంబంధ విషయాలలో మీకు ఎక్కువగా చికాకులు లాంటివి, ఎక్కువగా ప్రాబ్లమ్స్ లాంటివి కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు మాత్రం తప్పనిసరిగానండి నరసింహస్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, స్వామివారి దర్శనం ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. నవనారసింహులని దర్శించుకోండి. అలాగే నవనారసింహ హోమం గనక చేయించుకోగలిగితే చేయించుకోండి. చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక చూసామనుకోండి, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం కదా, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకున్నాం. కాబట్టి అదే విషయం మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి ఓవరాల్గా మీకు ఎక్కడో అక్కడ తగులుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఒక 45 డేస్ అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా సరే. కాబట్టి ఏంటి ఇక్కడ ముఖ్యంగా అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, కుటుంబాల్లో ఎక్కువగా చికాకులు లాంటివి పెరిగేందుకు అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బులు అవి ఇచ్చారనుకోండి, అవి మళ్ళీ మీకు తిరిగి రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. లేకపోతే మీరు వాళ్ళని మీరు ఆ డబ్బులు తిరిగి రాకపోవటం వలన మీరు కూడా ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందికి ఉండటం వలన మీకు ఎక్కువగా చికాకులు లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే ఏంటి అనంటే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మాట పట్టింపులు లాంటివి ఉండేందుకు అవకాశం కనపడుతుంది. సంతానము, వారి ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వారి సెటిల్మెంట్ గురించి కానీ వారు పడుతున్న ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కానీ వాటికి సంబంధించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరి వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ వృషభ రాశి వారు మాత్రం అమ్మ దుర్గాదేవి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం చదువుతూ ఉండండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అలాగే కొంచెం ఈ వారం ఎర్రటి వస్త్రాలు తక్కువగా ధరించండి. ఎక్కువగా కొంతమందికి చాలా వరకు అనేక కాంబినేషన్స్ ఆఫ్ రెడ్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి రెడ్ కలర్ కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మనం ఇంకా మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించామనుకోండి, చాలా వరకు కూడా నియమ నిబంధనలతోటి, అంటే నియమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఇలాంటి ఆలోచన మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనకి స్కూల్స్లో వాటిల్లో పనిచేసే టీచర్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్స్ కానీ, అంటే విద్యారంగాల్లో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి చాలా వరకు బాగుంటుందన్నమాట. వీళ్ళకి ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి జరుగుతున్నాయి, కానీ నెమ్మదిగా స్లోగా జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత ఫాస్ట్గా పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటారో అవి అంత స్లోగా అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాము, ఈ వారం కూడా చెప్పుకుంటున్నాము, కుటుంబ సభ్యుల శ్రేయస్సుతో పాటు వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు ఎక్కువగా ఆర్థికపరమైన సంబంధంగా మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఎవరైనా సరే కొంచెం రాజకీయ పరంగా ముందుకు సాగాలనుకుంటున్నా, లేకపోతే రాజకీయ పరంగా ఏమైనా పనులు లాంటివి చేస్తున్నా,
వాటికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలతో పాటు వీరు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారి స్తోత్ర పఠనం చేయటం వలన అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం గమనిస్తే మీరు ఎక్కువగా శ్రమకైతే గురవుతున్నారు. అలాగే మీరు ఆ గుర్తింపు కోసం ఎక్కువగా, అంటే మీ శ్రమకు తగిన గుర్తింపు కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది అయితే చేస్తూ ఉంటారు. ఇంకా దీంతో పాటు కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు, వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇల్లు మారే ప్రయత్నాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన ఇబ్బందులు లేదా మోసం లేదా ఆర్థికంగా నష్టపోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు సూచిస్తున్నాయి. వీటన్నిటితో పాటండి కొంచెం మిత్రుల వలన లాభము కలుగుతుంది. మిత్రుల వలన అప్పుడప్పుడు మనకి నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు మాత్రం మీకు ఉన్న హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి, దురలవాట్లు అంటాం కదా, ఈ దురలవాట్లను తగ్గించుకోవడానికి కొంచెం మీరు ప్రయత్నించాలి. ఈ దురలవాట్లు కనుక మీరు తగ్గించుకోకపోతే శారీరక పరంగా మీకు ఇబ్బందులు లాంటివి కలుగుతాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మనస్పర్ధలు లాంటివి కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తప్పనిసరిగా మీ పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా మీ అలవాట్లు గనక మార్చుకోకపోతే మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మీకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇంకా కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించి స్తోత్ర పఠనం కానీ అష్టోత్తరం కానీ ప్రతిరోజు చేస్తూ ఉండటం, లేకపోతే స్వామివారికి సంబంధించిన హనుమత్ కవచం చదవటం, ఇలాంటిది ఈ హనుమత్ కవచం చదివినా కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి ఏంటి అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా ఎక్కడో అక్కడ ఒక కామా అనేది మాత్రం పడుతుంటుంది. అంటే పనులు వీరికి కూడా కొంచెం నెమ్మదిగానే పూర్తవుతున్నాయి, అనుకున్నంత ఫాస్ట్గా అయితే జరగటం లేదు. అయితే ఏంటి అంటే మీరు చేసిన ఏ పని అయినా సరే దాని గురించి ఎక్కడో అక్కడ ఒక మంచి మాట కూడా వినపడుతూ ఉంటుంది. వీరు ఈ పని బాగా చేశారనో, లేకపోతే ఈ పని వీరే చెయ్యగలరనో, లేకపోతే మీ హెల్ప్ లేకుండా మేము ఈ పని చెయ్యలేమనో, ఇలాంటి మాట కూడా మీరు వింటూ ఉంటారనమాట. అంటే మీరు ఎక్కడో అక్కడ ఎవరికో ఒకరికి హెల్ప్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అని. తర్వాత విషయం ఏమిటి అంటే విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. విద్యలో కొంచెం ఆటంకాలు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క టీచర్స్ తోటి లేదా మీ యొక్క ప్రొఫెసర్స్ తోటి, లెక్చరర్స్ తోటి మీకు ఎక్కువగా మాట పట్టింపులు లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు విషయాల్లో ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. ఆశించినంత ఫాస్ట్గా అయితే అవ్వవు. ఒక కన్ఫ్యూజన్ అనేది కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏదో ఒకటి పని చేయాలి, ఏదో ఒక విషయంలో మనం ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా నేనేమంటానంటే ఓకే, పళ్ళు నెమ్మదిగా అవుతూ ఉంటాయంటాను. ఈ వారం చాలా ప్రోగ్రెసివ్గా మీరు కోరుకున్నట్టుగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటున్నాను. విద్యార్థులకి చదువు పట్ల లేదా ఇతర విషయాల్లో బాగానే ఉన్నా వారి యొక్క టీచర్స్ తోటి వాళ్ళతోటి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉద్యోగ అవకాశాలు కలిగినా ఇందులో ఆర్థికంగా వీరికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మాత్రం చెప్పుకోవడానికి లేదు. మరి ఇంకా ఈ యొక్క సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు మాత్రం దత్తస్తవం చదువుతూ ఉండండి, దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండండి, స్వామివారికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆకస్మికంగా ధనలాభం అయితే కలుగుతోంది. అలాగే కొంచెం మంచిగా కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. ఈ కంఫర్ట్ జోన్లో ఉండటం, ఆర్థికంగా అనుకూలత ఉండటం, దీంతో పాటు మీ ఇంట్లో అవుతున్న పనులు ఏవైనా ఉన్నాయనుకోండి, గృహ నిర్మాణ పనులు, అలాంటివన్నీ కంప్లీట్ చేయాలనుకోవటం, వీటితో పాటు ఉద్యోగస్తులకి అభివృద్ధి కలగటం, స్నేహితులతోటి సమయం గడపటం, అలాగే వారితోటి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కన్యారాశి వారికి ఈ వారం కూడా చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాము. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి లేకుండా ఎవరికీ ఉండదు. కాబట్టి మీకు కూడా స్నేహితులతోటి సమయం గడుపుతారు, అలాగే వారితోటి ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం
ఆర్థిక పురోగతి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా పెద్దగా ఆర్థిక పరమైన మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అలాగే మీకు ఏమైనా కొంత ఆర్థిక పరంగా అనుకూలత అనేది దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వచ్చి దుబారా ఖర్చులు లేకపోతే కొంచెం విలాసవంతంగా ఉండటం కోసం ఏమైనా ఖర్చు చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మరి ఇంకా ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీరు మాత్రం రుద్ర కవచం చదువుతూ ఉండండి, అద్భుతంగా ఉంటుంది. రుద్ర కవచం చదవండి, స్వామివారి దర్శనం చేసుకోండి, సోమవారాలు ఉపవాసం ఉండండి. కుదిరితే మన ఈ చాతుర్మాసం లోపల శివాభిషేకాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే ఇక్కడ వీరికి ఏంటంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అది కొంచెం మీకు కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు కోరుకున్నట్టుగా సంబంధాలు రావడానికి కూడా కొంచెం ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అయితే రాజకీయ రంగాలలో ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. మీ పనులు ఏవైతే జరుగుతున్నాయో మీరు కోరుకుంటున్న పనులు, ఆ పనులు పూర్తి కాకపోవటం, లేకపోతే ఆ పనులలో ఎక్కడో అక్కడ మీకు ఒక ట్విస్ట్ రావటం, లేదా అవి మీరు అనుకున్నంతగా స్మూత్గా వెళ్ళకపోవటం, ఇవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క ఫ్యూచర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే తులారాశి వారు మీ యొక్క ఫ్యూచర్ గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించటం, ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టాలి, ఆర్థికంగా మనం ఎలా ఉండాలి, లేకపోతే పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకున్నాక ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు అనేవి మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సరే, సంతానము వారి అభివృద్ధి గురించి కనుక మాట్లాడుకుంటే నార్మల్గా ఉంది, పెద్దగా మనకేమీ చేంజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. అయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. అలాగే తప్పనిసరిగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారితోటి మీకు ఏదో ఒక విషయంలో గొడవలు పడే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు ఏదో ఒక మంచి పని చేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక పని అనేది చేసుకుంటూ వెళ్తే మనకి బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే ఏమవుతుంటుందంటే ఇవన్నీ కూడా ఆలోచన వరకే ఉంటాయి, ఆచరణలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా మనం తులారాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, కుదిరినప్పుడల్లా ఉపవాసం ఉండటం. ఏకాదశికో మనకి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి కాబట్టి ఒక్క ఏకాదశి అన్నా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు, రుణబాధలు అధికంగా ఉన్నవారు, భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో ఒక కలహం కలుగుతున్నవారు, సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్నవారు, సంతానం కాని వారు, అబార్షన్స్ అవుతున్నవారు, లేకపోతే సి సెక్షన్స్ అయిన వారు, అలాగే సంతానానికి విద్య పట్ల అంత అనుకూలత లేకపోవటం, అంటే విద్యకు సంబంధించి వారు కోరిన విధంగా వారికి అనుకూలత లేకపోవటం, లేకపోతే విద్యలో ఆటంకాలు కలగటం, కోరినట్టుగా అడ్మిషన్స్ రాకపోవటం, లేకపోతే ఇప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే అందులో అంతగా సక్సెస్ రాకపోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు వారి జాతక ప్రకారంగా వారికి ఏమైనా దోషాలు లాంటివి ఉంటే వాటిని సరిచేయించుకోండి, వాటికి సంబంధించి పరిహారాలు చేసుకోండి. అలాగే మీరు కూడా మీ జాతక పరంగా ఎక్కడ స్టక్ అయ్యారు అనే విషయాన్ని గమనించుకొని దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా బాగుందండి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ వ్యాపారస్తులకు ఏంటంటే సడన్ డెవలప్మెంట్ అనేది కనపడుతుంది, సడన్ మార్పులు వస్తున్నాయి అన్నమాట. లేకపోతే మనం చూడండి, ఒక్కొక్కసారి ఎవరో ఒక పార్ట్నర్ తోటి కలుస్తాం, ఏదో ఒక షార్ట్ టర్మ్ వెంచర్ అనుకుంటాం, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ పని అనుకుంటాం, దానివల్ల మనకు ఒక ఇంత అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అలాంటివి మీకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివి చేసేవారికి బాగుంటుంది. అనవసరపు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ముందర ఈ అనవసరపు ఖర్చులన్నీ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క శైలిలో అంటే మీ స్టైల్లో మీరు ఎక్కువగా కృషి చేస్తుంటారు. అలాగే దానికి తగినట్టుగా చక్కటి గుర్తింపు కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా దీని అన్నిటితో పాటు మంచిగా పదోన్నతి ఉండటం, గౌరవం పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. అయితే ఏంటి, ఈ రాశి వారు కూడా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ఆటంకాలు అయితే కనపడుతున్నాయి, కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. అలాగే మీరు కనుక ఏమైనా ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవాలనుకుంటూ ఉంటే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనకేం ప్రాబ్లం లేదు, కానీ ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే మీరు కనుక స్టాక్స్ లాంటివి చూస్తున్నా అలాంటి వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం అవసరం.
మరి ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మీరు దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి స్తోత్ర పఠనం చేయటం లేదా అష్టోత్తరం చదువుకోవటం, ఇలాగ దీంతో పాటు స్వామివారికి అభిషేకం చేయించటం, ఇవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. బంధుమిత్రులు రావటము, బంధుమిత్రులతోటి సమయం గడపటం, వారితోటి ఏదో ఒక విషయంలో కొంచెం మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అని నేను చెప్పను, కానీ ఆర్థిక పరంగా ఇంకా ఎదగడానికి మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల్ని గనక నియంత్రించకపోయినా, అంటే కంట్రోల్ చేయకపోతే, వారితోటి అనేక విషయాల్లో మీకు మనస్పర్ధలు లాంటివి కలిగేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. దైవ దర్శనం చేసుకోవటం, దేవతారాధన చేయటము, దైవ చింతన, ఇలాంటివి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే తీర్థయాత్రలు అని అనుకుందాం కొంచెం సేపు, ఇలాంటివి కూడా మీరు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు అనుకుంటున్న లక్ష్యాలు, మీరు ఏవైతే ఒక టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయని చెప్పాను. ఉద్యోగానికి సంబంధించి ప్రాజెక్ట్స్ లాంటివి రాకపోవటం, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, లేకపోతే ఆశిస్తున్నంత మార్పులు చేర్పులు లేకపోవటం, ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. ఇంకా మనం ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, విద్యార్థులకి సడన్గా ఏమవుతుంది అంటే ఫైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగేందుకు అవకాశం అయితే ఎక్కువగా కనపడుతోంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వలన కొంచెం చదువు పట్ల ఏకాగ్రత కూడా తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది, కొత్త వ్యక్తుల పరిచయం వలన చదువు పైన ఏకాగ్రత కూడా తగ్గుతోంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా విద్యార్థులు గమనించుకోవాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు మాత్రం కొంచెం ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు మీరు కనుక వివాహాది శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే దానికి సంబంధించి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే విద్యార్థులకు ఎట్లయితే నూతన వ్యక్తుల పరిచయం ఉంటుందో అలాగే మీకు కూడా నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. బట్ ఈ నూతన వ్యక్తుల పరిచయం వలన అది వేరే రిలేషన్షిప్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిల్లోకి, అంటే నేను అంటున్నది కొంచెం యువత, ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో వీరు కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి. తొందరపాటు చర్యలు చేయకూడదు, ఉండకూడదు. డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా చేయకూడదు అనమాట, కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా వీటన్నిటితో పాటు మనం కనుక చూస్తే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా బాగానే ఉన్నా కూడా మీకు శాలరీస్ లాంటివి సమయానికి రాకపోవటం అనేది మాత్రం కనపడుతోంది. అంటే కొంచెం లేటుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యేందుకు కూడా అవకాశం అనేది కనపడుతోంది. ఇంకా వ్యాపారస్తులకి కొంచెం పర్వాలేదు, నడుస్తోంది మీ బండి. అయితే ఏంటంటే గతుకులు అనమాట, నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. కానీ ఒక కంటిన్యూషన్ అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సో సోదరులతోటి లేదా మీ యొక్క బంధుమిత్రులతోటి వారితోటి ఆస్తికి సంబంధించి కొంచెం వివాదాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది, మీ యొక్క తల్లిదండ్రుల ఆస్తులకి సంబంధించి. కాబట్టి ఈ విషయంలో కూడా మకర రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. మకర రాశి వారు మాత్రం చక్కగా వీరు ఉమామహేశ్వర స్తోత్రం చదువుకోవటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చాతుర్మాసం వరకు కూడా సోమవారాలు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. అలాగే ప్రదోషపు వేళలో స్వామివారి దర్శనం తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, ఇంకా వీరి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, సరే దాన ధర్మాలు చేస్తున్నారు, అందులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే స్త్రీలు మాత్రం ఎక్కువగా సఫర్ అయ్యేందుకు అవకాశం అయితే కనపడుతుంది. అలాగే మీరు కనుక ఏమైనా ఇంటి పనులు లాంటివి మొదలు పెట్టుంటే అవన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని వాటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి పనులు అనేవి ఆగిపోవటం, లేకపోతే అవి నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం అయితే కనపడుతోంది.
దీంతో పాటు ఇతర వృత్తులలో ఉన్నవారు లేకపోతే ఇతర వ్యాపారాలు చేస్తున్నవారు వీరికి కూడా కొంచెం ఆర్థికపరమైన సమస్యలు అనేవి కనపడుతున్నాయి. అయితే ఈ రాజకీయ వ్యవహారాలు లేకపోతే రాజకీయ నాయకులు వీరు అయితే ఏంటంటే వీరికి వీరికి అనేక విషయాల గురించి తెలుస్తుంది. అలాగే వాటికి సంబంధించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు డెసిషన్ మేకింగ్ ఎలాంటిది తీసుకోవాలి, దీని వలన మాకేమైనా ఇబ్బంది ఉంటుందా అన్న ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఈ వారం ప్రతి విషయంలోనూ కూడా నిదానించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం చెప్తాను. అలాగే నిరుద్యోగులకి కూడా శ్రమ ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకైతే శ్రమ అధికంగా ఉంది. అంటే ఏంటంటే మీరు ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి ఇంకా చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి ఏంటి అంటే మీరు కూడా ఉద్యోగం మారాలనుకుంటున్నా, లేకపోతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఉద్యోగం మానేసి ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నా వాటికి సంబంధించి కూడా ఆలస్యం అనేది కనపడుతుంటుంది. సో ఒక రకంగా కొంత ఆలస్యం అనేది కనపడుతుంది. అలాగే కొంచెం పనులన్నీ కూడా మీకు కూడా నెమ్మదిగానే పూర్తవుతాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను చాలా రాసుల వారికి ఈ వారం పనులు అంత ఫాస్ట్గా మూమెంట్ ఉండవనే చెప్తూ వచ్చాను. కాబట్టి కొంచెం పనులు స్లోగా నడుస్తాయని గ్రహించండి. ఆశించినంత ఫాస్ట్గా పనులు పూర్తయ్యే అవకాశాలు చాలా రాసుల వారికి కనిపించటం లేదు. మరి ఇంకా ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీరు మాత్రం మీ పనులన్నీ ఫాస్ట్గా మూవ్ అవటానికి, ఆరోగ్యం కుదుటపడటానికి, ఆర్థికంగా అనుకూలత రావడానికి, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మంచిగా అనుకూలత రావడానికి, రాజకీయ రంగాలలో ఉన్న వారికి వారు అనుకుంటున్న పనులు పూర్తి కావడానికి లేదా క్లారిటీ రావడానికి వీటన్నిటికీ కూడా సూర్య కవచ స్తోత్రం చదువుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆరోగ్యం విషయాల్లో అయితే శ్రద్ధ అవసరం. రెండో విషయం ఏంటంటే మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైనా ఒక విషయం గురించి మీరు ఇతరులతోటి ప్రస్తావిస్తున్నా వారు అర్థమైనా అర్థం కాకపోయినా మీకు రెస్పాన్స్ ఒకే రకంగా ఇస్తూ ఉంటారు. సో నేను ఎస్పెషల్లీ మాట్లాడుతున్నది రిలేషన్షిప్స్లో ఉన్నవారికి. కాబట్టి ఇక్కడ కొంచెం మీకు ఏంటంటే డౌట్ఫుల్ అనేది మీరు డౌట్ఫుల్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మేబీ దాని గురించి మీరు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే నలుగురితోటి కలిసిపోతూ ఉంటారండి. ఆ విషయంలో అయితే ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే నలుగురితోటి కలవటం వలన కూడా వారి మధ్యన కూడా వారి మధ్యన కూడా మనస్పర్ధలు లాంటివి ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏమిటి అని అంటే భార్యాభర్తల మధ్యన దూరం పెరుగుతోంది. ఇక్కడ నేననేది ఏంటి అని అంటే దూరం అంటే అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, లేదా ఇతర అనేక కారణాలు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్యన దూరం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీరు ఏవైతే పనులు పూర్తి కావాలనుకుంటున్నారో, ఏదైతే కుటుంబంలో మీకు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఏ రకంగా మీరు ఉంటే మీ కుటుంబ సభ్యులు మీ వలన ఆనందంగా ఉండాలనుకుంటున్నారో వాటి గురించి మీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతుంటారు. అంటే వాటికి సంబంధించి ఎక్కువగా పనిచేయటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అని అంటే ప్రతి విషయం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఎక్స్ట్రాగా పనిచేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి భార్యాభర్తలు కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క భాగస్వామితోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఓకే, కొంచెం వర్క్ చేస్తున్నారు. అలాగే వర్క్ రిలేటెడ్గా ఎక్కువగా ఉంటారంటున్నాను. పనులు కూడా మీకు కూడా చాలా వరకు కూడా పుష్ చేయాల్సి వస్తుంది అని అంటున్నాను. అంటే ఎక్కువగా స్టాగ్నెంట్గా ఉండే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి, ఆగిపోయినట్టుగా ఉంటాయి. వాటిని మీరు 1-2 సార్లు వాటి గురించి ఆలోచించటం, లేదా వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం, లేదా వాటికి సంబంధించి ఏదో ఒక పని చేయించటం అనమాట. అలాంటివి మీరు ఎక్కువగా వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు మాత్రం దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఉండండి. అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటూ ఉండండి. అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించండి. పులగం నైవేద్యం పెట్టేందుకు ప్రయత్నించండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.